ఆ, ఓకే 5 ఇప్పుడు రాసుకున్నారు అందరూ, ఎవరు వెయిట్ వాళ్ళు తెలుసుకోవాలి. వేస్టేజ్ ఎంత ఉండాలి, హాఫ్ ఉండాలన్నమాట. 5 feet 4 inches ఉన్నారనుకోండి, అంటే 64 ఇంచులు. 32 ఇంచుల కన్నా కూడా వేస్టేజ్ ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే అదొక ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరికైతే ఓవర్ వేస్ట్ సైజ్ ఉంటుందో, అంటే ఏంటి అంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా చెప్పండి ఎవరన్నా? హలో, రాదు. అంటే ఏంటి, ఏదో ప్రాబ్లం ఉంది, కనుక్కోవాలా. చాలాసార్లు నేను చెప్తుంటాను ఒక ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా. మన ఇంట్లో నుండి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎలికి చచ్చిన వాసన వస్తుంది. మీరు ఎతికారు, హాల్లో ఎతికారు, బెడ్రూమ్లో ఎతికారు, కిచెన్లో ఎతికారు, లేదు, కానీ వాసన వస్తుంది. పట్టుకోవాలా లేదా ఆ ప్రాబ్లమ్ని? వదిలేస్తారా? లేదు సార్, అన్ని ఎతికాం సార్, హాల్ ఎతికాం, అందరం. తెలియదు, ఎక్కడో ఉంది, సంథింగ్ రాంగ్. అలానే ఓవర్ వెయిట్ ఉందంటే తెలిసి మీకు చెప్తా వినండి. ఓవర్ వెయిట్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల పీసీఓడి ప్రాబ్లం అన్నీ వస్తాయి. చూడండి, ఓవర్ వెయిట్ వల్ల ఏమేమి ప్రాబ్లం వస్తాయి అందరికీ. బీపీ రావడానికి ఓవర్ వెయిట్ కారణం, టైప్ 2 డయాబెటీస్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లము, రీప్రొడక్టివ్ డిజార్డర్స్, పీసీఓడి ప్రాబ్లం, అన్నిటి కారణం ఇవి. ఓకే, వినపడుతుంది అందరికీ? సార్. నెక్స్ట్ చూడండి, ఇది అందరికి మనం చూసాం కదా, మనకి అందరికి రాసుకోండి ఇది. ఇది ఏంటంటే హెల్త్ స్పాన్ స్కోర్. ఎవరెవరికైతే బ్లడ్ టెస్ట్ లేవో ఇది చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ, మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో ఎలా తెలుస్తుంది? దానికి ఏమైనా కొలమానం ఉందా? సార్ నేను ఫ్లెక్సిబుల్ అంటారు, ఒకళ్ళు అంటారు లేదు సార్ మీరు ఫ్లెక్సిబుల్ అంటారు. దానికి ఏమైనా కొలమానం ఉందా? ఒక సింపుల్ ఒక సింపుల్ టెస్ట్ అనమాట, ఫిజికల్ టెస్ట్. స్ట్రైట్ నిలబడి చేతులు పైకి ఎత్తేసి మన కాలు బొట్టన వెళ్ళి పట్టుకోవాలను, మోకాళ్ళు వంగకుండా. అట్లా పట్టుకొని ఇంకా మనం కుదిరితే మనం తల తీసుకొచ్చేసి మోకాళ్ళకి టచ్ చేయాలన్నమాట. అలా చేయగలిగితే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్లు, ఒక లెవెల్. 100% కాదు, ఒక లెవెల్కి ఉన్నట్టు అనమాట. మీరు తర్వాత చెక్ చేసుకోండి ఎంత ఉంది, ఇది ఉందా లేదా. ఫ్లెక్సిబిలిటీ, టచ్ టోస్ వితౌట్ బెండింగ్ నీస్. నీస్ బెండ్ అవ్వకుండా చేయండి. నెక్స్ట్ ఏంటి, నాకు ఒకప్పుడు December 23లో లేదు, వంగలే, పెద్ద పట్టుతో ఉండేవాడు అనమాట. నెక్స్ట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ టెస్ట్ అంటే ఏంటో తెలుసా? గోడ పక్కన నిలబడండి, గోడ పక్కన గోడ సపోర్ట్ తీసుకొని ఒక కాలు పైకి లేపేసి గోడ సపోర్ట్ తీసేయండి. అంటే ఒంటి కాలు మీద బ్యాలెన్స్, కొంగ జాపం. అది ఒక 60 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు ఉండగలగాలి. అంటే అది బ్యాలెన్స్ చెప్పుద్ది అనమాట. అది ఉండేది కాదు నాకు. అర్థమవుతుందా? క్లియర్గా తెలుస్తుందా పాయింట్లు? మీరు రాసుకోండి, తర్వాత నేను మీకు షేర్ చేస్తాను నేను తర్వాత. నెక్స్ట్ ఏంటి, గ్రిప్ టెస్ట్. మనకి చేతిలో గ్రిప్ ఎంత ఉందో. చంద్రులకి చాలామంది లేడీస్ ఏదైనా మూత తీయాలంటే కష్టపడతారు, వాళ్ళు ఆయన అడుగుతారు. గ్రిప్ టెస్ట్ అనమాట. దీనికి టెస్ట్ ఏంటి, మనకి పార్క్లో హ్యాండిల్ బార్ దొరుకుతుంది కదా, హ్యాంగ్ బార్. ఇది పట్టుకొని ఆలాడాలన్నమాట. హ్యాంగ్ బార్, పుల్ బార్ అనమాట. హ్యాంగ్ ఫ్రమ్ పుల్ బార్ అంటారు దాన్ని. ఒక 60 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు మన బాడీ మన చేతులతోటి సపోర్ట్ చేయగలగాలన్నమాట. అప్పుడు మన ఈ గ్రిప్ టెస్ట్ తెలుస్తుంది. నాలుగోది ఏంటి, ఎవరు లేదు నేను చేసలేకపోయాడు, సిట్టింగ్ అండ్ రైజింగ్. కూర్చొని లేకుండా అనమాట, వితౌట్ సపోర్ట్. అది స్క్వాటింగ్, ఆ పొజిషన్ ఇంపార్టెంట్. వితౌట్ సపోర్ట్ సిట్ అండ్ స్టాండ్, కూర్చొని నిలబడతాం అనమాట. అది చేయలేకపోయాడు. నెక్స్ట్ ఏంటి, లంగ్ హెల్త్. మన లంగ్ హెల్త్ ఎలా చెప్తారు చెప్పండి? ఎక్స్రే తీసుకోవాలి ఒకటి. లంగ్ హెల్త్ ఎలా చెప్పుకుంటాం? కరోనా టైంలో చూడండి చాలా మందికి. బ్రీత్ అండ్ హోల్డ్. బ్రీత్ అండ్ హోల్డ్, వెరీ గుడ్. మనం ఏం చేయొచ్చు, బాగా 2 నిమిషాలు గాలి పీల్చుకొని, బాగా ఫుల్గా గాలి లంగ్స్ నిండా పీల్చుకోండి. లంగ్స్ నిండా పీల్చుకున్నాక మన పొట్ట కూడా బయటకు వచ్చేస్తుంది. ఫుల్ అప్పుడేమవుతుంది, ఎందుకు పొట్ట బయటకు వస్తుంది? గాలి పొట్టలోకి వెళ్ళట్లా. లంగ్స్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతాయో పొట్ట బయటకు వస్తుంది అనమాట. అప్పుడు అది అలా ఎంతసేపు ఉంచుకోగలరో ట్రై చేయండి. మ్యాక్సిమం ఎంతసేపు ఉంచగలరు చూడండి. అది ఎంతసేపు ఉంచుకోవాలి? అబౌవ్ 90 సెకండ్సా? అబౌవ్ 90 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు ఉండగలగాలి. ఇది దీనివల్ల ఏం తెలుస్తుంది, 2 3 విషయాలు తెలుస్తుంది. మీ బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, మీరు ఉండలేరు. ఈ టెస్ట్ వల్ల మనకు తెలిసిపోయింది హిమోగ్లోబిన్ కథ. నేను ఉండగలిగేవాడిని, ఇది ఒక్కటే ఉండగలిగేవాడిని. నెక్స్ట్ హార్ట్ హెల్త్. మన హార్ట్ హెల్త్ ఎలా బాగుందంటే, ఒకటి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటాం. లేదు, ఒక 3 అంతస్తుల బిల్డింగు ఎక్కేయాలి ఒక 60 సెకండ్ లోపు, 60 స్టెప్స్. ఒక్కొక్క అంతస్తుకి జనరల్గా 20 స్టెప్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కా, ఫస్ట్ టు సెకండ్, సెకండ్ టు థర్డ్, 3 ఫ్లోర్స్, 60 సెకండ్ లోపల ఎక్కగలగాల.
చకచక లేలాగా పరిగెత్తగలగాలి. అప్పుడు మనకి హార్ట్ హెల్త్ బాగున్నట్లు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇమ్యూనిటీ టెస్ట్. ఎలా కనుక్కుంటాం చెప్పండి ఇమ్యూనిటీ? మనం జనరల్గా ఏమంటాం, ఏదైనా ఊరు వెళ్ళాం, అక్కడ నీళ్లు తాగాం, జలుబు దగ్గు వస్తుంది. లేదా సంవత్సరంలో అట్లీస్ట్ 2, 3 సార్లు అడ్డం పడతాం, వాన వచ్చినప్పుడు ఏదో. అసలు మనకి ఇమ్యూనిటీ ఎలా ఉంది లేదు ఎలా చెప్తాం? ఏమైనా ఉందా టెస్ట్ దానికి? ఎవరికైనా ఐడియా ఉందా? అంటే జబ్బు పడకుండా ఉండడం అండి. జబ్బు పడకుండా ఉంటాడు, కరెక్ట్. తెలిసిపోయింది కదా లాస్ట్ ఇయర్లో. అంటే మనం మర్చిపోతాం. అప్పుడెప్పుడు 2 రోజులు దగ్గు జలుబు వచ్చింది, అడ్డం పడ్డం, మళ్ళీ ఏదో టాబ్లెట్ వేసుకుని అడవుడు లేచాం. అది ఆ? ఏంటి, ఇంకేంటి, ఇంకేం ఐడియా ఉంది చెప్పండి. యాంటీబాడీసా సార్? అంటే మనకు ఇందాక చెప్పాను కదా, ఫ్లెక్సిబిలిటీ, వగ్గి లేచాం, ఆ, కూర్చొని లేచాం, లంగ్స్ చెప్పాం, హార్ట్కి చెప్పుకున్నాం, హార్ట్కి కూడా చెప్పుకున్నాం కదా, హార్ట్ హెల్త్. ఇప్పుడు ఎవరికైతే కొంచెం హార్ట్ అంత స్ట్రాంగ్ లేదో, ఒక అంతస్తు ఎగానే కూర్చుంటారు ఆడ, లేవలేక, మరి కావలేక, ఓవర్ వెయిట్ ఉన్నంత ఏంటి. ఏంటి ఇంకేముంది ఐడియా చెప్పండి ఎవరన్నా, ఇమ్యూనిటీ మనకు ఉందో లేదో ఎలా తెలుస్తుంది? సీజన్స్ లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి రాకూడదు, కదా. అవును అవును అవును. ఏంటంటే వినండి, వాన్లో ఒక అరగంట తడిసినా కూడా మనం ఆ రోజు జలుబు దగ్గు ఫీవర్ రాకపోతే అది ఇమ్యూనిటీ ఉన్నట్టు. మనందరం కూడా వాన వస్తే ఎందుకు బయటకు వెళ్ళం చెప్పండి? ఎందుకు జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అందరం బయటకు, అందుకే అందుకే కదా వెళ్ళాం. అంటే ఏంటి, తుమ్మిదే ఊడే ముగ్గు పెట్టుకొని తిరుగుతున్నాం మనం. అంటే ఒక్క మనుషులు తప్పించి మిగతా జంతువులన్నీ అసలు కంప్లీట్గా నేచర్లో ఉంటున్నాయి కదా. అది కూడా కొంచెం కొంచెం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది, అది కూడా ఏదో చెట్టు కింద ఉంటామో ఏదో దాక్కోవటమో చేస్తుంటాయి అవి కూడా. కానీ బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ దేర్ ఇట్ విల్ సింప్లీ గో. సో ఇమ్యూనిటీ టెస్ట్ అంటే ఏంటి, మనం వానలో తడిచినా కూడా జలుబు దగ్గు రాకుండా ఉండటం, లేదా ఫీవర్ రాకుండా ఉండటం. చూసారా, నాట్ ఫాలింగ్ సిక్ ఆఫ్టర్ డ్రింకింగ్ ఇన్ రెయిన్. ఒక్కరోజు స్విమ్మింగ్ వెళ్తే 2, 3 రోజులు దగ్గుతూ ఉండేవాడిని, వెళ్ళి లోకల్ ట్యాబ్లెట్లు తెచ్చుకునేవాడిని నేను. నో. చూసారా, డిసెంబర్ 2013లో వీటన్నిటిలో నో ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి, వెయిట్ సైజ్, ఓవర్ వెయిట్ ఉంటే అదొక ప్రాబ్లం చెప్పాను కదా. నేను 69 కిలోలు ఉండేవాడిని, 36 ఇంచెస్ వేస్ట్ సైజ్ ఉండేది, అంటే ఇది మైనస్ అనమాట. నెక్స్ట్ ఏంటి, బ్లడ్ ప్రెషర్. అందరికి తెలుసు కదా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, 90/60 to 120/8. దీనికన్నా 128 అంటే పెడితే ఉన్నట్టు. నాది 130/9 ఉండేది, 90 ఉండేది. బీపీ ఉంది. నెక్స్ట్ ఏంటి చూద్దాం, నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, ఏవేవి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాము. ఒకప్పుడు నాకు జనరల్ 10 హెల్త్ ఇష్యూస్ చెక్ చేసుకోవాలి మనం. అందులో మనకి ఉండకూడదు, ఏం హెల్త్ ఉండకూడదు. కానీ ఏమేమి 10 హెల్త్ ఇష్యూస్ ఏంటి, అందరికి తెలుసు కదా. ఓవర్ వెయిట్ ఉండటం ఒక ప్రాబ్లము, బ్లడ్ ప్రెషర్ ఒక ప్రాబ్లము, రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లము, డయాబెటీస్ ఉండటం, కిడ్నీ ప్రాబ్లం ఉండటం. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఇది. ఇందులో ఈజీఎఫ్ఆర్ అని వస్తుంది. ఆరోది ఏంటి చూడండి, లిపిడ్ ప్రొఫైల్, మన కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి, డి విటమిన్ ఎలా ఉందో చూసుకోవాలి, B12 చూసుకోవాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనిలో 2 టెస్ట్లు వస్తాయి అనమాట, ఫాస్టింగ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్. అదే ఈ తర్వాత దీంతో పాటు మనం హిమోగ్లోబిన్ అవి చేయించుకుంటే మంచిది అనమాట. చూసారు 10 హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి నాకు, 8 ఉన్నాయి, 7 కాదు 8 ఉన్నాయి. ఒక్క థైరాయిడ్ లేదు, తర్వాత కిడ్నీ ప్రాబ్లం లే, మిగతా అన్ని ప్రాబ్లం లే. డయాబెటిక్ ఉంది నాకు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది. అప్పుడు నాకు డి విటమిన్, B12, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలియదు, కనుక టెస్టులు చేయించుకోవాలి. కానీ కన్ఫామ్గా ప్రాబ్లం ఉంటుంది. అలాంటిది చూసారా, హెల్త్ అన్నింటిలో ఎన్ని ఉండాలి, 10లో మీరు 10లో 10 ఉండాలా. ఎంత ఉన్నాను నేను, 1లోనే ఉన్నాను. 10% హెల్త్ స్పాన్. 10% హెల్త్ స్పాన్ అంటే ఏంటి, చూసారా ఎంత అధ్వానంగా ఉంటుందో లైఫ్ మంది. దానికి కారణం ఏంటి చూసారా, 7 రాంగ్ హ్యాబిట్స్, 30 సంవత్సరాలు కంకణం కట్టుకొని చేసాం. దానివల్ల 8 హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, 11 ట్యాబ్లెట్లు. ఇప్పుడు మీ అందరూ రాసుకోండి ఇది, మీకు తెలిసిపోయింది. బ్లడ్ టెస్ట్ తర్వాత చేసుకుంటే, బ్లడ్ టెస్ట్ చేసుకోకుండా తెలిసే ప్రాబ్లం ఏంటి, 2 ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉన్నాం, అదొక ప్రాబ్లం, ఇదొకటి. కానీ గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాం అసలు. అలాంటిది మన ఈ అప్రోచ్ ఫాలో అయ్యాక చూడండి, 100%, 95% హెల్త్ స్కోర్. నాకు ఇంకా HbA1c 7.3% ఉంటుంది, కానీ ట్యాబ్లెట్ లేవు.
మిగతావన్నీ 100%. రాసుకున్నారు అందరూ? స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. తర్వాత మీరు అందరూ ఫిల్అప్ చేయండి. ఇక్కడ డేట్ వేసుకోండి, December 2025. ప్రస్తుతం ఎలా ఉంది? ఒక 3 months ఇది ఫాలో అవ్వండి, తర్వాత మీరే చెక్ చేసుకోండి ఇది. తర్వాత చూసారా, 10% నుండి 95% అయిపోయింది. ఎన్ని నెలలు? 4 నెలల్లో. అవుతా లేదా? ఇప్పుడు ఆల్రెడీ రేవతి గారు ఒక 15 రోజులు ఫాలో అయ్యారు, వెయిట్ తగ్గారు, ఒక ఒక ఇంప్రూవ్మెంట్ కలిగింది. మిగతా అన్ని ఏరియాలో ఇంప్రూవ్మెంట్ కలుగుద్ది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఇంటరాక్ట్ అవ్వండి. హలో, వినపడుతుందా? సార్ ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుందా సార్ మనకి దీంట్లో? డెఫినెట్గా మేడం, వై నాట్? చదవండి. ఇప్పుడు చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ వినండి. ఇన్నాళ్ళు మీరందరూ ఏదో టెస్ట్ చేస్తున్నారు, ఒక ఉపచారం చేస్తారు, టేస్ట్కి అంతగా రావట్లా. మీరు టెక్నిక్ నేర్చుకొని 100% ఫాలో అయితే టేస్ట్ వస్తుందా రాదా చెప్పండి? హలో, వస్తుంది సార్. ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? ఏదో చిన్న మిస్టేక్లు చేస్తున్నారు మీరు. ఇది కూడా అంతే. ఇందులో ఇన్నాళ్ళు ఎన్ని మిస్టేక్లు చేశారు చెప్పండి ఒక్కొక్కడు? రేవతి గారు మీరు ఎన్ని మిస్టేక్లు ఇంతకుముందు? మెయిన్ వాటర్ సార్. మెయిన్ కాదు, మెయిన్ సబ్బు కాదు, ఆ లిస్ట్ చూసుకోండి అంతే. నేను చెప్పానా 7, 6, 5 అట్లా ఏదో నెంబర్ చెప్పండి, ఉంటే చెప్పండి. అంటే నా కోసం కాదు, ఎందుకంటే మీరు చేసే మిస్టేక్లు మీరు ఆపరు. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? నిద్ర. అర్థమైందా? అలా ఎవరి ప్రాబ్లం అనుకుంటే, నాకు నిద్ర ప్రాబ్లం లేదు, స్ట్రెస్ ప్రాబ్లం లేదు, ఎక్సర్సైజ్ చేసేవాడిని, కానీ మిగతా 7 దాంట్లో మిస్ అయ్యాయి అనమాట. అంటే ఇట్స్ ఫర్ యూ. ఆల్మోస్ట్ అన్ని కొన్నే సార్ పాటించిన. ఈవెన్ మీకు పర్సంటేజ్ చెప్పాలా సార్? అవసరం లేదు, నో ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు చూడు, ఇన్ని మిస్టేకులు చేస్తూ మనందరం ఏమనుకుంటాం తెలుసా? ఏదో మ్యాజిక్ డైట్, ఆ డైట్ ఫాలో అవుదామా, ఈ డైట్ ఫాలో అవుదామని చూస్తుంటాం మనందరం. కానీ ఇది కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, మ్యాజిక్ డైట్ అనేది కొన్ని రోజులు అవుతుంది, సస్టైన్ చేయలేము సార్ మ్యాజిక్ డైట్ లో. ఇవన్నీ అంటే ఇప్పుడు ఇంతకుముందు 2 చపాతీలు 3 చపాతీ తినేవాళ్ళు 1 చపాతీ తింటున్నారు, ఇది వాకింగ్ చేయడం చేస్తున్నారు, కొంచెం ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది డెఫినెట్గా. 2-3 నెలలకి 2 కిలోలు తగ్గామని వస్తుంది. కానీ మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతాం అందరం. మనందరం చూసాం కదా, ఇక ఎంత ఎంత అధ్వానంగా ఉంది హెల్త్, అందరు జనాలు అదే హెల్త్. వీళ్ళు చూడండి, 4 ప్రాబ్లమ్లు కనుక్కున్నారు: ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ప్రీ డయాబెటీస్, డయాబెటీస్. వీళ్ళు లెక్కలు రాశారు, 1, 2, 3, 4, 5, 6 ప్రాబ్లం రాశారు, కానీ 4 ప్రాబ్లంలు. ఏం చేశారు? 2 బ్లడ్ టెస్ట్లు చేసింది వీళ్ళు. కొలెస్ట్రాల్ టెస్ట్ ఒకటి చేశారు, HbA1c చేశారు. ఏం చెప్తున్నారు చూడండి? ఒబేసిటీ అంటే 10 మందిలో ఒక 3 ఓవర్ వెయిట్ ఉన్నారు, ప్రతి 10 మందిలో ఒక 4 బెల్లీ ఫ్యాట్ ఉంది. అర్థమవుతుందా? 10లో 4 అంటే ఎంతమంది? మనందరం అందులోనే ఉన్నాం. హైపర్ టెన్షన్ ఆల్రెడీ 10 మందిలో 3 ఉంది. కొలెస్ట్రాల్ ఎంతమందికి ఉంది? 10 మందిలో 8 మంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. సరే, వీళ్ళ స్టాటిస్టిక్స్ అనమాట. ప్రీ డయాబెటీస్ చూడండి 15%, ఈ 2 కలిపి 30% అనమాట. అంటే ప్రతి 10 మందిలో ఎవడెవడికి డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ ఉంది. ఇంత ఘోరంగా ఉండడానికి కారణం ఏంటి? మనం చేసేటువంటి 10 మిస్టేక్లు. ఈ మిగతా టెస్టులు చేయలేవాడు. చూసారా, ఈ 4 చేశారు. మనం థైరాయిడ్ చెక్ చేసుకోవాలి, ఫ్యాటీ లివర్ చెక్ చేసుకోవాలి, ఆ తర్వాత డి విటమిన్, B12. ఎందుకు చెప్తున్నాను 10 ఎందుకు చెప్తున్నాను? ఈ 10 బేసిక్ అనమాట. ఇప్పుడు 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులు మీరు పండితులు, 100కు 100. 6వ సబ్జెక్ట్ 20. పాసా ఫెయిలా? ఏమండి? ఫెయిల్. ఫెయిల్. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ఓవర్ వెయిట్ సార్, అన్ని బాగానే ఉన్నాయి. థైరాయిడ్ సార్, అన్ని బాగానే ఉన్నాయి. PCOD. సో మీరందరూ కూడా, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ జాయ్ఫుల్ లైఫ్, యాక్టివ్ లైఫ్, ఇవన్నీ ఉండకూడదు. ఈ 10 ఈ చెక్ చేసుకుంటే తెలుస్తుంది మనకి. మీరు ఈ ప్యాకేజీలు చేయించుకుని డబ్బులు కట్టినా కూడా అందులో డి విటమిన్ ఉండదు, B12 ఉండదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు. అంటే 3 ప్రాబ్లం గురించి మీకు అవగాహన ఉండదు. కనుక ఇవన్నీ చేయించుకోండి. ఆ తర్వాత ఇంకేంటి చూడండి, వీడు మళ్ళీ వీళ్ళు కూడా చెప్పారు కథ.
చూడండి, డాక్టర్లు 490 మంది డాక్టర్లని చెక్ చేస్తే అందులో 20%కి వాళ్ళు ఓవర్ వెయిట్ అంట డాక్టర్లు. తర్వాత 53%కి డాక్టర్లకి డయాబెటిక్ అట. ఇది పేపర్లో వచ్చింది. ఇది ఒక రీసెర్చ్ అనమాట. బీపీ 24%కి డాక్టర్లకి బీపీలు ఉందంట. కొలెస్ట్రాల్ 49%. చెప్పండి, వీళ్ళందరూ డాక్టర్లు కదా, వీళ్ళందరికీ ఇంత నాలెడ్జ్ ఉంది కదా, మరి ఎందుకని వీళ్ళలో ఇంత ప్రాబ్లం ఉన్నాయి? ఏంటి కారణం? చదవండి అందరూ. డైలీ రాంగ్ హ్యాబిట్స్. చదవండి అందరూ చదవండి, అందరూ అన్మ్యూట్ చేసుకొని చదవండి, వెరీ ఇంపార్టెంట్. 10 daily wrong తెలుగులో habits చెప్పండి, are తెలుగులో చెప్పండి. 10 చెడు అలవాట్లు. 10 చెడు అలవాట్లో ఒక్క అలవాటు చెడు అలవాటు మిగిలించుకున్నా గానీ 10 హెల్త్ ఇష్యూ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక్క అర్థమైందా? బ్యాడ్ హ్యాబిట్. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ లో రేవతి గారు ఏమంటున్నారు, పాపం నిద్రలేదు ఆమెకి. అదొక్కటి చాలు మిమ్మల్ని మంచడానికి. మిగతా 90% మీరు పండితులైనా ఉపయోగం లేదు. ఇంకోళ్ళు నీళ్లు తాగిన బ్యాచ్ ఉంటారు, ఇంకోళ్ళు కాన్స్టిపేషన్ బ్యాచ్ వేరు, స్ట్రెస్ బ్యాచ్ వేరు, తర్వాత బీభత్సంగా తినే బ్యాచ్ వేరు. రోజుకి మనం ఏం చెప్తున్నాం, 2 సార్లు తినమంటున్నాం, 3 సార్లు అందరం అలవాటు అయిపోయింది, 3 సార్లు తింటున్నాం కదా, అందుకే కారణం ఇదనమాట. చూసారా, 20% ఇంక్రీజ్ ఇన్ టైప్ 2 డయాబెటీస్ చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్లో. ఇదంతా అధ్వానం చూసారా. చూడండి, అమెరికాలో ప్రతి 3లో ఒకళ్ళకి ప్రీ డయాబెటిక్ అట. అందులో ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు 10 మందిలో 9 మంది తెలియదట. ఇంతకంటే ఘోరం ఏంటి చెప్పండి? మనకున్న ప్రాబ్లం మనకే తెలియకపోతే ఏమవుద్ది? తెలవటం మంచిదా, తెలవకపోవడం బెటరా? తెలియటమే మంచిది. తెలిస్తే యూ కెన్ టేక్ యాక్షన్. తెలియాలి. తెలవాలంటే ఏం చేయాలి? టెస్ట్ చేయించుకోవాలి. కానీ ఓవర్ వెయిట్ చాలా మంది, ఒక 80 కిలోలు, నాకేం ప్రాబ్లం లేదు సార్, కొంచెం ఓవర్ వెయిట్ అంతే అంట. ఈ మైండ్ సెట్ వల్ల మనకు బ్యాండ్ పడుతుంది. చేయించుకోండి అందరూ. తర్వాత నెక్స్ట్ చూడండి, వీళ్ళు ఏం చేశారంటే ఈ ఐసీఎంఆర్ వాళ్ళు చూశారు కదా, 2023లో వాళ్ళు చేసి, తర్వాత 24లో వాళ్ళును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట, అదొక పెద్ద బ్యాచ్. వాళ్ళందరూ న్యూట్రిషన్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి సైంటిస్టులు, డాక్టర్లు ఉంటారు అన్నమాట, పిహెచ్డి బ్యాచ్. వీళ్ళందరూ కలిసి ఒక బుక్ రిలీజ్ చేశారు. ఇందులో 17 డైటరీ గైడ్ లైన్స్ పెట్టారనమాట. 148 పేజీల బుక్ 24లో రిలీజ్ చేశారు. ఎవరైనా చదివారు ఈ బుక్? ఐడియా ఉందా? ఇది చాలాసార్లు గ్రూప్లో షేర్ చేశారు. ఎవరైనా చదివారా బుక్? ఐడియా ఉందా? 127 పేజీలు ఇచ్చి 10 గైడ్ లైన్స్ ఇచ్చారన్నమాట. అందులో 17 గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. గైడ్ లైన్స్ చూసారా, 145 పేజీ. ఏంటి ఫస్ట్ చెప్పండి, ఏమంటే చెప్తున్నాడు? వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినమంటున్నాడు. ఒక్కొక్క పాయింట్ మీద, ఒక్కొక్క 17 గైడ్ లైన్స్ మీద, ఒక్కొక్క గైడ్ లైన్ మీద 5-6 పేజీలు థియరీలు ఉన్నాయి అనమాట. ఏంటది? బ్యాలెన్స్ డైట్. ఇది అందరు చెప్పే డైలాగ్ అనమాట, ఇది కామన్ డైలాగ్. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నారా లేదా? వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అంటే డిఫరెంట్ కాయగూరలు తినమంటున్నాడు, మంచి పాయింట్. ప్రెగ్నెన్సీకి ఉన్నప్పుడు పాలిచ్చే తల్లులు ఎక్స్ట్రా ఫుడ్ తినమంటున్నాడు. అది అందరికి తెలుసా, తెలీదా? పాలిచ్చే తల్లి, ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ తినాలని తెలుసా, తెలీదు అందరికి? మీ అత్తమారు ఉంటే చెప్తారమ్మా, నువ్వు ఒకదానివి కాదు, 2 మనుషులు మీరు తినాలని చెప్తారు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు పాయింట్లు. తర్వాత 3వ పాయింట్ ఏం చెప్పారు? ఒక 6 నెలల వరకు కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి. ఆ తర్వాత 2 సంవత్సరాలు కంటిన్యూ చేయమంటున్నాడు. అంటే ఆపేయొద్దు, 6 నెలల కల్లా పాలు 2 సంవత్సరాలు కంటిన్యూ చేయమంటున్నారు. దీని మీద ఒక 6 పేజీలు కథ. మళ్ళీ ఒక 6 నెలల కన్నా పెరిగిన పిల్లలకి నీ పాలతో పాటు సెమీ సాలిడ్ ఫుడ్స్ పెట్టమంటున్నారు అనమాట, ఇన్ఫాంట్స్కి. వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్ ఏం చెప్పారు? అప్రోప్రియేట్ డైట్ ఫర్ చిల్డ్రన్ ఇన్ హెల్త్ అండ్ సిక్నెస్. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి ఫుడ్ పెట్టమంటున్నాడు. ప్లెంటీ ఆఫ్ వెజిటేబుల్స్, లెగ్యూమ్స్ అంటే బీన్స్ అలాంటివి అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టమంటున్నారు. క్వాలిటీ ప్రోటీన్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్. డిఫరెంట్ ఫుడ్ల నుండి ఒకే ప్రోటీన్ వద్దు, ఒకటే నాన్ వెజిటేరియన్ కాకుండా డిఫరెంట్ నట్స్లో నుండి అలా తీసుకున్నారు.
బీ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండండి, ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయమని చెప్పారు. ఇది తెలుసు కదా అందరికీ. నెక్స్ట్ పాయింట్, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోమన్నారు. తర్వాత కామన్ సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎలా కడుక్కోవాలి, దాని మీద ఒక పెద్ద కథ అనమాట. తర్వాత అప్రోప్రియేట్ ప్రీ కుకింగ్ అండ్ కుకింగ్ మెథడ్స్, వంట వండే ముందు దాన్ని కూరగాయలని ఏం చేయాలి. తర్వాత కుకింగ్ మెథడ్స్, ఎలా కుకింగ్ చేసుకోవాలి, మెథడ్స్. ప్రెషర్ కుక్కర్లో కుక్కర్ ఏమంటారు, ఉప్పు వేసి నీళ్ళల్లో నానబెట్టారు అదే కాసేపు. దాని మీద ఒక 5-6 పేజీలు కథ చెప్పారు, వినండి అదంతా. తర్వాత న్యూట్రియంట్ రిచ్ ఫుడ్, ఎల్డర్లీ అంటే ముసలివాళ్ళ బ్యాచ్ కంటే మంచి ఫుడ్ ఇవ్వమంటున్నాడు. మిగతా వాళ్ళకి అవసరం లేదండి, అందరికి కావాలా. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ తినమంటున్నాడు, మంచి అడ్వైస్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ప్రతిసారి ఫుడ్ మీద లేబుల్ చదవమంటున్నాడు. లేబుల్ చూసుకొని మంచి చాయిస్ తీసుకోండి, అనవసరం హడావుడి కానీ కొనొద్దని చెప్పాడు. ఇక్కడ ఒక పాయింట్ 17వ పాయింట్ ఏం రాశాడు, రిఫైన్డ్ ఆయిల్ వాడుకోమంటున్నాడు. ఫ్యాట్స్ ఇన్ మోడరేషన్ అంటే ఏంటి అర్థమైందా? రిఫైన్డ్ ఆయిల్ వాడండి, కొవ్వు అనేది అంటే ఫ్యాట్స్ అంటే ఏంటి, బేసిక్గా నెయ్యి లాంటిది తక్కువ వాడుకోమంటున్నాడు అనమాట. తర్వాత ఇంకేం చెప్పాడు, చూజ్ వెరైటీ ఆఫ్ ఆయిల్స్, డిఫరెంట్ ఆయిల్, ఒకే ఆయిల్ కాకుండా ఒకసారి కోకోనట్ ఆయిల్, ఒకసారి నువ్వుల నూనె, అట్లా డిఫరెంట్గా వాడండి, నట్స్ వాడుకోండి అని చెప్పారు. మంచి పాయింట్. నెక్స్ట్ ఏంటి చూద్దాం, ఏం చెప్పాడు చదవండి ఇది అందరూ. 14వ పాయింట్, Drink 2 liters of water. Drink 2 liters of including water, Sprite, including beverages. కాఫీ, టీ ఎక్సెట్రా. అంటే ఏంటి, వాళ్ళ అడ్వైజ్ అయితే 2 లీటర్ నీళ్ళు తాగమంటున్నాడు. అర్థమైందా? అందులోనంట కాఫీ, టీలు, పాలు, మనం అన్నీ కూడా ఇంక్లూడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 సార్లు కాఫీ తాగే బ్యాచ్ ఉందనుకోండి, వాళ్ళు కూడా దానిలోనే చెప్తారు డైలీ ఒక 500 ml 300 ml పాలు తాగాలంట. అంటే ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుంది, అట్లీస్ట్ 3/4 లీటర్ అవుతుంది కదా, 3/4 లీటర్ అంటే 1.25 లీటర్ నీళ్ళు తాగితే చాలు అంటున్నారు. అర్థమైందా పాయింట్? దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ అడ్వైజ్. 2 లీటర్స్ వాటర్, అందులో ఈ ఫుడ్ అది వచ్చేసి మిగతా ఫుడ్ కింద వస్తుంది, అది వాటర్ కింద రాదు. ఈ అడ్వైజ్ అనమాట వాళ్ళు ఇచ్చింది. 2 లీటర్లు నీళ్ళు తాగితే సరిపోద్ది, దానిలో కాఫీ టీలు కూడా తాగడానికి మీకు లైసెన్స్ ఇచ్చాడు, మేమే లైసెన్స్ ఇవ్వట్లా గురుకులోళ్ళు. డ్రింక్ 2 లీటర్ నీళ్ళు తాగమన్నాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు, హై ఫ్యాట్, ఇది చదవండి ఏమని చెప్తున్నాడు, ఫ్యాట్ ఎక్కువ వేసుకోవద్దు, షుగరు, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తినొద్దని చెప్తున్నాడు. మంచి పాయింట్ రాశాడు. అర్థమైంది? ఇక్కడ ఎట్లా అంటే గుర్రాలని గాడిదలను ఒకేసారి ఘాటి కట్టేయడం అంటారు. మంచి వాటిని, ఇప్పుడు షుగర్ మంచిది కాదు, ప్రాసెస్ ఫుడ్ మంచిది కాదు, కానీ ఫ్యాట్ కూడా మంచిది కాదని చెప్తున్నాడు. మీకు అర్థమైందా? ఆ బుక్ చదివితేమనుకుంటాం మనం ఫ్యాట్ తినకూడదేమో, డేంజర్ అని అవుతాం. దిస్ ఈజ్ ఎ మిస్లీడింగ్ అడ్వైస్. మీ అందరికీ తెలుసు కదా, ఫ్యాట్ ఈజ్ గుడ్. స్పెషల్లీ మనకి దొరికేటువంటి దేశీయ ఆవు నెయ్యి అద్భుతం, యూ మస్ట్ యూజ్ ఇట్. మళ్ళీ కోకోనట్ ఆయిల్, మీరు ఫ్రెష్గా కురుడీలు మీరు తీసుకెళ్ళండి, వీరపాంచనం గారు చెప్తారు. వాళ్ళ ఆయిల్ వాళ్ళు అమ్మేది ఒక లీటర్ ఎంతో తెలుసా, 800, 900, 1000 రూపాయలు అమ్ముతారు వాళ్ళ బాటిల్. మీరే కురుడీలు కొనుక్కొని మంచి కట్ చేసేసి లోపల బూజు లేకుండా చూసి 4-5 రోజులు ఎండబెట్టి వెళ్ళి చేయించుకోండి చక్కగా. వండర్ఫుల్ ఆయిల్. అంటే వీళ్ళు ఏం చెప్పారు, ఈ 2 మిక్స్ చేసేసారనమాట. సో అదే మిస్లీడింగ్ అడ్వైజ్ అనమాట. నెక్స్ట్ ఏంటి, అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ పెట్టుకోమంటున్నాడు, చక్కగా నిద్రపోమంటున్నాడు, సినిమాలు, టీవీలు ఎక్కువ నైట్ చూడొద్దు అంటున్నాడు, యోగా చేయమంటాడు. మంచి పాయింట్. వీళ్ళ డైట్ ప్లాన్ ఏంటో తెలుసా, చూడండి డైట్ ప్లాన్. వీళ్ళ డైట్ ప్లాన్ ఏం చెప్పాడు, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా 8 o'clock తినాలా, లంచ్ కంపల్సరీగా తినాలా, 5 గంటలకు పాలు తాగమంటున్నాడు ఒక గ్లాస్. తర్వాత నైట్ డిన్నర్ 8 లోపు తినమంటున్నాడు. ప్రతి మీల్లోనూ కంపల్సరీగా మీరు ఫ్రూట్స్ పెట్టుకోమంటున్నాడు. మళ్ళీ మీకు ఒక ఏమంటారు, ఫ్రీడమ్ ఇచ్చాడు అనమాట, మీరు కాఫీ టీలు తాగొచ్చు. ఇది వాళ్ళ అడ్వైజ్ ఈ బుక్లో. ఇప్పుడు ఏమైంది చెప్పండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటే 3 సార్లు అయిపోయింది, పాలు తాగితే 4 సార్లు అయిపోయింది, మధ్యలో కాఫీ టీలకు కూడా మీకు లైసెన్స్ ఇచ్చాడు. వాడు ఇచ్చాడు, ఆల్రెడీ మనం తాగుతాం, మనం 2 సార్లు తాగాం. ఎన్నిసార్లు తిన్నట్టయింది మనం అప్పుడు రోజులో? హలో, 5 times. 5 to 6 times. 7 ఆల్రెడీ మనం అది చేస్తూనే ఉన్నాం. అందువల్ల కదా ఇప్పుడు మనందరికి బ్యాండ్ పడింది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తిన్నాక మీరు ఒక వీడియో చేశారు, విన్నారా లేదు, ఇంగ్లీష్లో ఉంది అది. మనం తిన్నాక ఏమవుద్ది, షుగర్ పెరుగుద్ది, అందరికీ తెలుసు కదా, తిన్నాక షుగర్ పెరుగుద్ది. 2 hours తర్వాత మళ్ళీ అది వచ్చేసి అది నార్మల్ లాగా రాదు. ఇప్పుడు ఓవర్ నైట్ ఉన్నారనుకోండి, మీరు ఓవర్ నైట్ తినకుండా ఉన్నారు, పొద్దున్న ఇచ్చారు, దాన్ని ఫాస్టింగ్ షుగర్ అంటారు.
అది ఎంత ఉండాలి? బిట్వీన్ 70 to 99 లోపు ఉంటే బెస్ట్ అనమాట. తిన్న 2 గంటలకు ఎంత అవుతుంది? 120 దాకా వస్తే మంచిది, కరెక్ట్, ప్రాబ్లం లేనట్టు. అలానే ఇన్సులిన్ కూడా తినకముందు ఇన్సులిన్ చాలా తక్కువ ఉండాలి. తిన్నాక 2 hours తర్వాత అది కూడా తక్కువ రావాలి, మినిమం రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు తినేశారు, తిన్నాక ఏమవుతుంది? 2 hours తర్వాత ఏమైంది? మీ షుగర్ ఎంత ఉంది? 120 ఉంది. అప్పుడు మళ్ళీ తిన్నారు ఇంకోసారి, 120 నుండి పైకి వెళ్తుంది. ఫస్ట్ ఎక్కడ నుండి మనకి 80 ఉంది, మీది ఫాస్టింగ్ షుగర్ 80 నుండి 120 వెళ్ళింది. మళ్ళీ 120 దగ్గర తింటామో 2 hours తర్వాత 120 నుండి ఇంకా వెళ్ళిపోయింది. లేదా 1 hour తర్వాత తిన్నారనుకోండి, 1 hour తర్వాత 140 ఉంటుంది. అక్కడే మనం చేసే మిస్టేక్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అంటే ఒక మిస్టేక్, అది ఒక మిస్టేక్, అన్ని మిస్టేక్లే కదా. ఇప్పుడు మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుని పప్పుచారు చేసేటప్పుడు ఒక మిస్టేక్ కదా, మనం 5 చేస్తున్నాం. ఉప్పు సరిగ్గా వేయలేదు, కారం సరిగ్గా వేయలేదు. ఇప్పుడు ఒక మిస్టేక్ చేస్తేనే ఘోరంగా ఉంటుంది, 5 మిస్టేక్లు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఫుడ్ ఇది కూడా అంతే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మల్టిపుల్ టైమ్స్ తింటున్నాం అనమాట. అదొక్కటే ప్రాబ్లం కాదు. ప్రాబ్లమ్ ఈజ్ హైడ్రేషన్, నీళ్ళు తీసుకుంటున్నాం లేదా, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదా, 2 సార్లు మలవిసరికి వెళ్తున్నాం లేదా, 8 hours నిద్రపోతున్నాం లేదా, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటున్నాం లేదా. ఆ తర్వాత రోజులో 2 సార్లు మాత్రమే తింటాం. ఎందుకని 2 సార్లు తింటున్నాం? ఒకసారి తిన్నాక ఒక 5 hours 6 hours తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా షుగరు, ఇన్సులిన్ తగ్గిపోయింది. అందరికి గుర్తుంది కదా పాయింట్, ఏకభుక్తి ఏం చెప్పాం? గుర్తుందా? ఏకభుక్తే యోగి. Yogi. ద్విభుక్తే భోగి రోగి త్రిభుక్తే. రోగి రోగి. మరి వీడు 4-5 సార్లు తినమంటున్నాడు, మరి వాడేవాడాలి చెప్పండి. అందుకే ఆ చాట్లో అంతమంది ఘోరంగా ఉన్నారు. 10 మందిలో 3కి ఓవర్ వెయిట్లు, 3కి డయాబెటిక్లు, ఒక 8 మంది కొలెస్ట్రాల్. కారణం ఏంటి? వీటన్నిటికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనం అందరం కూడా వీఆర్ ఆల్ హ్యాబిచుయేటెడ్ టు 3 times. 3 పొద్దులు తింటున్నాం లేదా అందరం ఇన్నాళ్ళు? ఇప్పుడు మానుకున్నాం కదా, 2 సార్లు తింటున్నాం. ఇప్పుడు 2 సార్లు తినటం వలన మనం క్వాంటిటీలో మార్పు లేదు. క్వాంటిటీ మన ఇష్టం, మనకి ఎంత ఆకలి ఉందో అంత తింటాం. 2 సార్లు తింటాం అనమాట. చూసారా ఇందులో? ఓకే. తర్వాత చూసారా ఇందులో చెప్పాడు, చూసాడా? బ్రేక్ఫాస్ట్, లంచ్, మిల్క్ 5 గంటలకి, డిన్నర్ 8 గంటలకి. దానిలో ఫ్రూట్స్ వచ్చేసి కుక్ ఫుడ్తో తినకూడదు. తింటే ఏమవుతుంది? మనకి బర్పింగ్ వస్తుంది అనమాట. ఒకటేమో స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఇంకోటి ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్. మీ అందరికీ తెలుసు కదా. మీరు అందరూ సపోజ్ మీరు మీ ఫ్యామిలీకి రైస్ వండుకుంటున్నారు కుక్కర్లో పెట్టి, ఈలోపు 2 గెస్ట్లు వచ్చారు. మీరు వెంటనే డబ్బా తీసి దానిలోకి బియ్యం పోస్తారా, వెయిట్ చేస్తారా అది అయిపోయిందాక? చెప్పండి. ఆ కుక్కర్ ఫినిష్ అయ్యాక అది పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్గా వేస్తారు, అంతేగాని అందులో వేయరు. మనం ఏం చేస్తున్నాం? సగం తిన్నాము, అది ఫుల్ డైజెస్ట్ అవ్వదు, ఇంకోసారి తినేస్తున్నాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గ్యాస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్ అనమాట. అలవాటు అయిపోయింది కదా మనందరికీ. ఎవరైనా వచ్చి ఇచ్చారు, మనం మాట్లాడుకున్నాం కదా 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్లో. ఎవరైనా వచ్చి ప్రసాదం ఇచ్చారు, తినేసాం. ఎవరైనా వచ్చి బర్త్డే అని చెప్పారు, తిన్నాం. ఎవరింటికి వెళ్ళి వాళ్ళ మొహమానం పెట్టాం, తినేసాం. మనకు నచ్చింది తినేసాం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాం, తినేసాం. ఆడ పడింది, పిల్లలకి పెట్టేటప్పుడు మిగిలిపోయింది, తినేసాం. అవునా కదా సువర్చన గారు? ఇన్నాళ్ళు చేసాం లేదా మిస్టేక్లు? చేసామండి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓహో, ఇది చేస్తా అంటే అది ఒక రోజులో రాదు ఆ ప్రాబ్లం. అందరికీ మీకు ఒక ఇయర్ బడ్ ఇచ్చామనుకోండి, మన కాటన్ ఇయర్ బడ్ తెలుసు కదా అందరికి. ఇయర్ బడ్ అది మీరు తొడ మీద రాసుకుంటే ఏమైనా అవుద్దా? ఏమవ్వదు. ఒకరోజు ఏమవ్వదు. కానీ రోజుకి 10 సార్లు రాసుకోండి, 1 month ఏమవుద్ది అదే ప్లేస్లో. సేమ్ ఇక్కడ కూడా మనం ఇన్నాళ్ళు చేసిన మిస్టేక్ అది. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ అనమాట. ఓకే. కనపడుతుంది స్లైడ్ మీకు, చాలా పెద్ద స్లైడ్ కనపడుతుంది అందరికి. హలో, కనిపిస్తుంది సార్. చూడండి ఎక్సెల్ షీట్ ఇది ఒకట. ఇది ఫాస్టింగ్ ఇన్సులిన్ చెప్పాను కదా, ఇది చూడండి, హైలైట్ చేసింది. అందరికి ఎక్కువ చూడండి. ఇంద్రజ 31 years 31.8 30. ఇది ఎంత ఉండాలి? 3 to 6 ఉండాలి. ఇందుకు ఇంతమందికి ఇంత ఘోరంగా ఉండాలి. చూడండి అందరు హెల్త్ స్కోర్ చూడండి, 20%, 30%, 30%. అంటే ఏంటి? 7 health issues, 8 health issues, 5 health issues ఉన్నాయన్నమాట ఒక్కొక్కరికి. ఇంత కారణం ఏంటి? చూసారు అందరికి కూడా ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత డయాబెటిక్ ఉంటున్నారు, తర్వాత డి విటమిన్ తక్కువ ఉంటుంది. చూసారా డి విటమిన్ చూడండి, డి విటమిన్ 16, 21 అట్లా చాలా తక్కువ ఉంటుంది అనమాట. B12 కూడా తక్కువ ఉంటుంది.
మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది ప్రాబ్లం. ఓకే, చూడండి దీనిలో మనకి 7 ఎసెన్షియల్స్ అందరికి గుర్తుంది కదా. కెమికల్ అంటే మన బాడీ, మన నోట్లో నుండి బయట లోపలికి వెళ్తుంది, ముక్కులో నుండి వెళ్తుంది, మన బాడీ నుండి మలినాలు బయటకు వస్తున్నాయి. ఏమొస్తుంది మనకి లోపలికి వెళ్తుంది? ఎయిర్ వెళ్తుంది నోట్లో నుండి, ముక్కులో నుండి. వాటర్ తాగుతాం, ఫుడ్ తింటాం. ఎక్స్క్రీషన్ అంటే మన బాడీ నుండి మలినాలు బయటికి వెళ్తాయి. ఇది కెమికల్. ఇవన్నీ సరిగ్గా జరిగితేనే మన బాడీలో మంచిగా కెమికల్ బ్యాలెన్స్ ఉంటుంది. నీళ్ళు సరిగ్గా తాగట్లేదు, ఫుడ్లో మనం 4-5 సార్లు తింటున్నాము, మల విసర్జనకి ఒక్కసారి వెళ్తున్నాం, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తున్నాము, కుంపు అవుతా లేదా లోపలంతా కెమికల్ మీద అంతా కుంపు అయిపోయింది. అలానే స్ట్రక్చరల్, మన బాడీలో చాలా జాయింట్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి. కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు అన్నీ యాక్టివ్గా ఉంటాయి. చూసారా, మన బాడీ ఎట్లా అంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. మనం యూజ్ చేయకపోతే అది పాడైపోయింది. మీ అందరు చూడండి, పండగలప్పుడు బాత్రూంలో మనం విండోలు ఓపెన్ చేస్తుంది, ఓపెన్ అవ్వదు, స్విచ్తో ఎరగబెట్టి కొట్టాలా. ఎందుకని? అది మనం ఓపెన్ చేయట్లేదు కదా ఇన్నాళ్ళు. అదే మెయిన్ డోర్ చూడండి, రెగ్యులర్గా ఓపెన్ చేస్తాం కదా, ఫ్రీగా ఓపెన్ అయిపోయింది. అలానే మన బాడీలో చాలా జాయింట్స్ మనం వాడాం. చాలామంది ఫ్రంట్కి బెండ్ వంగరు, వెనక్కి వంగరు, ఒక్కసారి వంగలేదు తర్వాత. కనుక దీనికే యోగా చేయాలి మీరు అందరూ. ఫ్లెక్సిబిలిటీకి, ఫిజికల్ ఎక్సర్సైజ్కి చేయండి అందరూ. ఆ తర్వాత ఎమోషనల్, చూసారా, రెస్ట్ 7-8 అవర్స్ పడుకోవటం ఇంపార్టెంట్. మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం. చూసారు, ఇందులో ఈ గైడ్ లైన్స్లో ఏం మిస్ చేశాడు చెప్పండి? ఇందులో చూసారు, మనం అన్నీ చదివాం, అన్నీ కూడా ఫుడ్ మీద ఉన్నాయి. ఈ ఫుడ్ తినండి, ఆ ఫుడ్ తినండి అని చెప్పాడు. ఇందులో 2 పాయింట్లు వాటర్ మీద చెప్పినటువంటి పాయింట్, 4 లీటర్లు తాగితే మంచిది. ఓకే, ఇక్కడ యాక్టివ్గా ఉన్న 1 అవర్ వాకింగ్ చేయమన్నాడు, నిద్రపోమన్నాడు. 2 పాయింట్లు కవర్ చేశాడు, వెరీ గుడ్. 2 పాయింట్లు ఏంటి? వాటర్లో ఏం చెప్పాడు? 4 బదులు 2 లీటర్లు తాగమంటున్నాడు, అది కరెక్ట్ కాదు. మన దగ్గర 4 సార్లు తినమంటున్నారు. చూసారా, ఈ 2 గైడ్ లైన్స్ మంచిగా ఉన్నాయి, 2 గైడ్ లైన్స్ కరెక్ట్ లేదు. ఇంకా అసలు 2 గైడ్ లైన్స్ మిస్సింగ్. ఏం మిస్ అయ్యారు చెప్పండి ఇందులో? వీళ్ళు బుక్ మొత్తంలో చూసారు ఏం మిస్ అయ్యాడు? ఎక్సర్సైజ్ చెప్పాడు, ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంది. స్లీపు, ఎక్సర్సైజ్ మీద చెప్పారు, దేని మీద లేవు. దీని మీద గైడ్ లైన్స్ ఇన్యాక్యురేట్. అర్థమైందా? స్లీపు, ఎక్సర్సైజ్ కరెక్ట్, వాటరు, ఫుడ్, చూసారా, వాటర్ ఫుడ్ మీద గైడ్ లైన్ కరెక్ట్. ఇంకా 2 మిస్ అయినాయి. ఏం చెప్పండి? 2 మిస్ అయ్యాడు. ఇందులో ఈ 17 గైడ్ లైన్స్లో ఈ పండితులంతా కలిసి 2 పాయింట్లు మిస్ అయ్యారు. ఏంటవి? స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, లేకుండా. వెరీ గుడ్. స్ట్రెస్ గురించి అసలు మాట్లాడలే. 145 పేజీల్లో ఆ సబ్జెక్టే లేదు. ఓకే, ఇంకోటి ఏం లేదు? మల విసర్జన గురించి అసలు మాట్లాడాల వాళ్ళు. చూసారా, బావల్ మూమెంట్ గురించి కానీ చెప్పలేదు. కానీ వీళ్ళు చూడండి ఎంత ఇదిగా ఉంది ఇది. మనం తెచ్చినటువంటి కూరగాయలు ఎలా కడుక్కోవాలి, మనం వండేటువంటి ఈ పాత్రలు ఎలా కడుక్కోవాలి, దాని మీద మటుకి 5-6 పేజీలు రాశారు. అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా ఐటెం చేసేటప్పుడు 2 ఐటెంలు ఇవ్వలేదు అనుకోండి, కావాల్సినవి 6. అర్థమైందా? మనకి ఏంటి 6? వాటరు, ఫుడ్, ఎక్సర్సైజు, ఎక్స్క్రీషను, రెస్ట్, మైండ్. 6 ఉన్నాయి. 6లో 2 అసలు మీకు ఇవ్వాల ఐటమ్స్ ఏదో చేయడానికి. వస్తుందా మంచిగా చెప్పండి? అంటే అన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్. తిన్నోడు టాయిలెట్ వెళ్ళలేడా అనుకుంటాం, స్ట్రెస్ వాళ్ళకి తెలుసు అనుకుంటాం. అలాంటప్పుడు ఇది 17 గైడ్ లైన్స్ వలన ఉపయోగం లేదు అంతగా. మీరు చేసినా కూడా రాదు. చూడండి, ఇందులో ఒక పాయింట్ రాశారు వాళ్ళు. మీరు చూసారా, సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు. ఎవరు రాస్తారు సిగరెట్ ప్యాకెట్ మీద? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్లు. అలానే వీళ్ళు కూడా ఒక పాయింట్ రాశారు, చిన్న రాశారు ఆ పాయింట్. అదేందో చదవదండి మీరు. ఏ పాయింట్ రాశారు? పాయింట్ లేదేంటి? చూడండి, ఎల్లో రాశాను, చదవండి. స్టార్ మార్క్ కనపడుతుందా? ఇట్స్ ప్రిఫరబుల్ టు టేక్ ఓన్లీ 2 మీల్స్ పర్ డే యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్ అండ్ నీడ్స్. అర్థమైందా? వాడే చెప్తాడు 2 సార్లు తినటం ఉత్తమం అని రాశాడు, కానీ చిన్న అక్షరాలతో రాశారనమాట. హలో, ఒకవైపు 4 సార్లు తినమని చెప్తూ కూడా మధ్యలో రాశారు ఒక పాయింట్, 2 సార్లు తినడానికి, కానీ అది చాలా చిన్న అక్షరాలతో రాశారనమాట. చూసారా, ఈ బుక్ ఇప్పుడు సర్వేలో ఏం చేశారు? ఓన్లీ 4 ప్రాబ్లం చూశారు, అంటే హాఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీ అందరికి గుర్తుంది కదా అభిమన్యుడు కథ ఏంటని? గుర్తుంది అభిమన్యుడి కథ? రాధా గారు, అభిమన్యుడి కథ తెలుసు కదా?
చెప్పాను గుర్తుందా ఎవరికన్నా? ఎవరు చెప్తారు? రకమే దారి వింటాడు సార్ గుర్తున్నా. తల్లి అభిమన్యుడికి గర్భంలో ఉన్నప్పుడు హాఫ్ నాలెడ్జ్. అభిమన్యుడు అంటే హాఫ్ నాలెడ్జ్ బ్యాచ్. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్, వింటా వింటుంది తల్లి, తను నిద్రపోయినప్పుడు వినదు, బయటికి రావడం తెలియదు. ఇందులో 2 ప్రాబ్లంలు. ఒకటేంటి, ఈ చెప్పేటప్పుడు అలర్ట్గా వినాలి, అందుకే మిమ్మల్ని రాసుకోమంది. రెండో పాయింట్ ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, 100% తెలుసుకోవాలి. ఆమె నిద్రపోవటం వల్ల పాపం వాడికి రాలా, వాళ్ళ బ్యాండ్. అయినా అభిమన్యుడు ఎందుకు వెళ్ళాడు, తెలిసి కూడా ఎందుకు వెళ్ళాడు చెప్పండి? అభిమన్యుడికి తెలుసు తనకు రావడం రాదని, అది చాలా అయినా ఎందుకు వెళ్ళాడు? వేరే ఆప్షన్ లేదు. వినండి, దెర్ ఇస్ నో ఆప్షన్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఆ There is టైంలో no ఏమవుతుందంటే దే డెలిబరేట్లీ టేక్ అవే అర్జునుడితో వేరే వాడు ఫైటింగ్ మొదలు పెడతాడు, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. సో ఇట్ ఇస్ లెఫ్ట్. సో మిగతా ఈ బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళు పెదనాళ్ళు, భీముడు వీళ్ళంతా, మేము మీ అనకొన్నావు లేదు, రెడీగా ఉన్నావు చెప్తారు పాప ఆయన. ఈ లోపలికి వెళ్ళినప్పుడు అది పదమేమో క్లోజ్ చేసేస్తారు అనమాట. సో వాట్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మనకు ప్రాపర్ నాలెడ్జ్ కావాలి. పాయింట్ అది, వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఈజ్ రైట్ నాలెడ్జ్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి. చూసారా? ఇప్పుడు మనం చేయాల్సింది అందరికీ తెలుసు కదా, రోజులో 4 లీటర్లు కంపల్సరీ, 2 సార్లు మలస్థితికి వెళ్తాం, 1 అవర్ వాకింగ్ చేయటం, స్ట్రెస్ మేనేజ్మెంట్, 8 అవర్స్ నిద్రపోవటం, ఆకలేసినప్పుడు మాత్రమే 2 సార్లు తింటాం రోజు అంతట్లో, మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోపోవటం. అందరికి ఐడియా ఉందా లేదా? హలో, ఇది అందరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? Yes, sir, చేస్తున్నాం. వస్తున్నాం సార్. కానీ మరి ఎవరు కూడా గ్రూప్లో షేర్ చేయట్లేదే. మీరు ఎంత దినచర్య ఫాలో అవుతుంది రాయాలి కదా. మీరు ఒక ఫుడ్ ఫోటో పెడతామని ఉపయోగం లేదు, మీరు పెట్టండి, అది కూడా పెట్టండి. మీకు 100% రిజల్ట్స్ రావాలి మంత్ ఎండ్ లోపు అంటే మీరు 100% కంప్లై చేయండి. ఇది అందరికీ ఎవరు చెప్తారు ఈ ప్రొసీజరు? రోజులో 4 లీటర్ నీళ్ళు తాగటం, 1 అవర్ వాకింగ్ చేయటం, 2 సార్లు మలబద్ధకానికి వెళ్తాం, తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం, 7-8 అవర్స్ నిద్రపోవటం, రోజులో 2 సార్లు మాత్రమే బాగా ఆకలేసినప్పుడు తింటాం, మధ్యలో ఏం తినకుండా ఉండటం అనేది ఆ ప్రొసీజర్ ఎవరికి తెలుసు, ఆ టెక్నిక్. ఇదేంటి ఇదే ఫార్ములా అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు రెగ్యులర్గా చేసేటువంటి వంట, అద్భుతంగా చేసే వంట ఐటెంలు అన్నీ టేబుల్ మీద పెట్టారు, మీ వారు చేయగలరా టేస్ట్గా? ఎందుకంటే ఆయనకు ఫార్ములా తెలియదు. చెప్పండి, ఈ ఫార్ములా ఎవరు చెప్తారు ఈ ఫార్ములా? మార్నింగ్ టు నైట్, హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ 6 ఎసెన్షియల్స్. మీరు అనుకోవచ్చు ఏంటి ప్రతిసారి ఇదే చెప్తారు, ఇక వేరే ఏం కొత్త లేదా అనుకుంటారు మీరు. మనకు కావాల్సింది ఇది ఫార్ములా. మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఐటమ్ చేస్తున్నారు, రోజు మారుస్తున్నారు ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్. చెప్పండి శారద గారు, పప్పుచారు అయ్యే ఐటమ్స్ వేస్తున్నాము, అయ్యే క్వాలిటీ వేస్తున్నాం, అయ్యే క్వాంటిటీ వేస్తున్నావా, లేదా మారుస్తున్నావా డైలీ? లేదు సార్, అదే ఆ ఫార్ములా ఏమాత్రం తేడా వచ్చిన ఫార్ములాలో టేస్ట్ రాదు కదా. కూడా అంతే, ఈ ఫార్ములా మీరు ఫాలో అవ్వండి. దీనిలో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఓకే ఫుడ్లో మనం ఏం చేద్దాం చెప్పండి, ప్రొసీజర్ చెప్పండి. ఎవరు చెప్తారు, ఎవరు ఫాలో అవుతున్నారు 100%? పొద్దున్న లేచిన కాబట్టి నైట్ పడుకునే లోపు మనకు 13 పాయింట్లు చెప్పాం, గుర్తున్నాయి అందరికి 13 పాయింట్లు. మళ్ళీ వీల్ గో టు దట్ 13 పాయింట్స్కి వెళ్దాం. వేకప్ విత్ స్మైల్ సార్. వెరీ గుడ్, చెప్పండి. 4 కేజీలు ఆ? 3 హైడ్రేషన్. ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు, హలో మీరు మ్యూట్ చేసుకోవాలి సార్. చెప్పండి ఎవరో ఒకరు చెప్పండి. వాటర్ ఇంటేక్ కరెక్ట్ గా ఉండాలి. మళ్ళీ వేగ్ కరెక్ట్గా ఉండాలి, సఫిషియెంట్ తాగాలి. 4 లీటర్స్ సార్, 4 లీటర్స్ వాటర్ తాగాలి. అది ప్రొసీజర్ చెప్పండి, ఫార్ములా చెప్పండి. ఇప్పుడు అన్ని టేబుల్ మీద పెట్టారు, ఫార్ములా ఏంటి? 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగాలి సార్ లేవగానే. వెరీ గుడ్. దానిలో ఏం చేయాలి, దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్, నిమ్మకాయ పిండుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత సెకండ్ బౌల్ మూవ్మెంట్ కి వెళ్ళాలి. వెరీ గుడ్, ఫస్ట్ బౌల్ మూమెంట్. ఈ లోపు ఈవెన్ వినండి, ఈ లోపు వేరే పనులు పెట్టుకోకూడదు. వేరే పనులు పెట్టుకుంటే ఏమవుతుందంటే పోస్ట్ పోన్ అయిపోయింది. ఒకసారి పోస్ట్ పోన్ అయితే మళ్ళీ మీకు ప్రాబ్లం. సో వెరీ ఇంపార్టెంట్. ఓకే గుడ్, నెక్స్ట్ పాయింట్. యోగా, ఎక్సర్సైజ్
ఏదో ఒకటి చేసుకో. ఏదో ఒకటి వాకింగ్ ఇంటి పనో అలా చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 లీటర్ వాటర్ తాగాలి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ బౌల్ మూవ్మెంట్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇందులో 5 పాయింట్లు ఉన్నాయి చూసారా? మళ్ళీ క్విక్గా చూద్దాం. వెరీ గుడ్. ఇది దీనికి చేయడానికి మీరు టూర్లో ఉన్నారు, గెస్ట్లు వచ్చారు, ఏమైనా బాధరబంది ఉంటుందా చెప్పండి, మనం చేసుకోవచ్చు. కానీ చాలామంది ఏమంటారు, సార్ మేము మానేసాం సార్ మాకు కుదరట్లేదు అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ ఏమో ఫస్ట్ మీల్ చేసే లోపు 2 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేయాలి. 2 లీటర్స్ ఆటోమేటిక్ అయిపోతుంది కదా, ఒక్క నిమిషం. అది అయిపోతుంది. ఆ, మనం ఫస్ట్ మీల్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ ముందే నీళ్లు తాగటం ఆపేయాలి. ఆ, ఆ, దీనిలో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది అలాంటి ఒకవేళ మనం పొరపాటు నీళ్ళు తాగామనుకోండి, వెంటనే తినడానికి కూర్చోకూడదు, ఒక 20 మినిట్స్ వెయిట్ చేయమన్నా. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ మీల్ మధ్యలో, ఫస్ట్ మీల్ సెకండ్ మీల్ మధ్యలో ఇంకా ఆ 2 లీటర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడు నీళ్ళు తాగే సెకండ్ పద్ధతి ఏంటి? నీళ్ళు తాగే పద్ధతి తెలుసు కదా? మనం ఇన్నాళ్ళు మిస్టేక్ చేసేవాళ్ళం, నేను చేసేవాడిని. నీళ్ళు తాగాక తాగిన వెంటనే తినటం, తినేటప్పుడు తాగడం, తిన్నాక తాగడం చేసేవాళ్ళం కదా. మీల్స్ చేసినప్పుడు మధ్య మధ్యలో నీళ్లు తాగొద్దు. ఏదైనా గొంతు పడితే కొంచెం గుక్క నీళ్లు వండర్ఫుల్, తాగాలి. వండర్ఫుల్, వండర్ఫుల్. తాగాక ఎంతసేపు ఆగాలి నీళ్ళు తాగడానికి? మళ్ళీ 2 hours. కాన్షియస్గా ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు టైం పెట్టుకోండి. ఓకే 1 o'clock తిన్నాం, 3 o'clock దాకా ఏదో కొంచెం గుర్తు పట్టుకుంటే ఒక్కొక్క 2 కొలుతాం. మళ్ళీ 1 o'clock ఏం చేయాలి? మళ్ళీ 2 o'clock 12 o'clock తిన్నారనుకోండి, 2 o'clockకి ఒక గ్లాస్ తాగండి, ఒక 300 ml తాగండి. అప్పుడు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు కూడా నిమ్మకాయ పిండుకోండి. రోజులో ఒక 3 to 4 లెమన్స్ పిండుకొని తాగండి. తాగే ప్రతిసారి నీళ్ళలో హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. వెరీ గుడ్. తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ మీల్ కి ముందు కూడా అట్లా 20 మినిట్స్ ముందు నీళ్లు తాగటం ఆపేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది. చూసారా మీరు? 2 సార్లు మల విసర్జన అయిపోయింది, 4 లీటర్ నీళ్ళు తాగేశారు, 2 సార్లే తింటున్నారు భోజనం. మధ్యలో నీళ్లు తప్పించి ఏ తాగండి. మధ్యలో ఎవరైనా వచ్చి ఏమైనా ఇస్తే ఏం చేయాలి? పక్కన పెట్టుకొని భోజనంతో పాటు తినాలి. చూసారా? ఇది సేమ్ ఇదే. ఇది ఫాలో అవటం మీరు ఎక్కడున్నా అవ్వచ్చు. ఇందులో మనం తెలుసుకున్నాం కదా, మనందరం చూసుకున్నాం కదా. చూసారా? అందరు రాసుకోండి. ఇది మీ హెల్త్ స్కోర్ రాసుకోండి. ఒకప్పుడు 69 కిలోలు నేను వెయిట్ ఉన్నా, 36 inches, బీపీ ఎంత ఉంది, HbA1 6.5%, థైరాయిడ్ బాగుంది, క్రియేటిన్ బాగుంది, డి విటమిన్ నాకు తెలీదు, B12 తెలీదు, లివర్ ఫంక్షన్ మంచిగా ఉండేది, 11 ట్యాబ్లెట్లు. ఏం చేస్తున్నాం? లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పట్ట మీద పెట్టుకుని ఇంట్లో నడవండి 5 నిమిషాలు. తర్వాత ఫస్ట్ టైం బౌల్ మూమెంట్కి వెళ్ళండి. 2వ పాయింట్ ఇది. 3వ పాయింట్ ఏంటి? 1 hour వాక్. 4వ పాయింట్ ఏంటి? మళ్ళీ 2వసారి 1 లీటర్ నీళ్ళు తాగటం. 5వ పాయింట్ ఏంటి? 2వసారి మల విసర్జనకి వెళ్తాం. 6వ పాయింట్ ఏంటి? నీళ్లు తాగే పద్ధతి తెలుసుకున్నాం. వాటరు, ఫుడ్. ఇది డోంట్స్ అనమాట. చూసారా? 10 చేయాల్సి ఉన్నాయి, 3 చేయకుండా ఉన్నాయి. ఈ చార్ట్ గ్రూప్లో పెట్టాను, మీరు అందరూ ఈ షార్ట్ షేర్ చేయండి. మీరు ఫాలో అవుతున్నారా లేదా? మీరు ఇంట్లో పెట్టుకోండి, మీరే పెన్సిల్తో టిక్ చేసుకోండి వాళ్ళు చేసాం లేదా. కనపడుతుందా స్లైడ్? హలో, అనిపిస్తుంది సార్. ఓకే. నీళ్లు తాగే పద్ధతి తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఒకవేళ నీళ్ళు తాగితే 2 నిమిషాల దాకా తినకూడదు, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటల దాకా తాగకూడదు. తర్వాత ఇది తెలుసు కదా అందరికీ, కాఫీ, టీలు, ఆల్కహాల్, షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్, ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ ఏదైతే ప్యాకెట్లో అవన్నీ ఆపేసేయాలి. ఎప్పుడైనా సరదాగా తినండి, కానీ రెగ్యులర్గా ఇంట్లో ప్యాకెట్లు పెట్టుకోవద్దు. మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇంట్లోనే ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ ఒకటి పెట్టుకుంటాం, పెద్దది, ఒక 2 కిలోలది. ఇంట్లో ఉంటే టెంప్ట్ అయిపోతాం లేదా? అందరం చెప్పండి. ఇంట్లో ఈ స్వీట్స్ డబ్బా పెట్టామనుకోండి, మనమే టెంప్ట్ అయిపోతాం. మన మైండ్ మనకు చెప్పుద్ది అనమాట, మనం ఫాలో అవుతున్నాం, ఏం పర్లేదు, ఒక స్వీట్ తినమంటుంది మన మైండ్. కనుక ఇది అవాయిడ్ చేయండి. తర్వాత ఫస్ట్ టైం బాగా ఆకలేసినప్పుడు న్యూట్రిషియస్ మీల్ అంటే ఏంటి? ఇంట్లో తయారు చేసి తినండి చక్కగా, ఏం లేదు. న్యూట్రిషన్ మీల్ అంటే ఇంట్లో వీలైనంత వరకు వైట్ రైస్ తగ్గించి బ్రౌన్ రైస్ పెట్టుకోండి, ఎక్కువ కూరలు చేసుకోండి, గీ వేసుకోండి. అన్ని ఫుడ్ ప్లేట్ చూస్తున్నారా మీరు? నేను పెడుతున్న ఫుడ్ ప్లేట్స్ అప్పుడప్పుడు. తర్వాత 11 o'clock to 1 PM లోపు తినండి. తర్వాత 2 మీల్స్ మధ్యలో నీళ్ళు తప్పించి ఏది తీసుకోకూడదు. ఇది చదవండి అందరూ. 9th పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. తెలియదు ఈ పాయింట్ చాలామందికి. 9th పాయింట్ చదవండి. అదర్ దాన్ వాటర్ ఈస్ ఫుడ్. నీళ్ళు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్ తెలిసి ఇంతకుముందు నాకు ఐడియా లేదు ఇది. 90% పీపుల్ ఆర్ మేకింగ్ దిస్ మిస్టేక్. అవునా కదా?
సార్ ఫ్రూట్స్ అవి ఎప్పుడు తీసుకోవచ్చు సార్? ఫ్రూట్స్కి సపరేట్గా ఒకసారి తినండి చక్కగా. స్ప్రౌట్స్, ఫ్రూట్స్, అన్కుక్డ్ ఫుడ్ ఒకసారి తినండి, కుక్డ్ ఫుడ్ ఒకసారి తినండి. మీరు ట్రై చేయండి. మీరు కుక్డ్ ఫుడ్తో పాటు ఫ్రూట్స్ తింటే ఏమవుతుంది తెలుసా? మీకు ఐడియా ఉందా? సార్ 9th వన్ ఒకసారి చెప్పండి సార్. 9th వన్. 9th పాయింటా? నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాట్ ఇది డోంట్స్ అనమాట. చూసారా రెడ్ కలర్ అంటే చేయకూడదు పనులు, మిగతా చేయాల్సినవి. మనం ఏంటి చేయాల్సినవి చెయ్యము, చేయకూడని కంపల్సరీ చేస్తాం. 2 లీటర్లు నీళ్ళు తాగడం మధ్యలో. తర్వాత 2వ మీల్ తింటాం. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం. ఇది చార్ట్ పెట్టుకోండి. ఒకప్పుడు 2013లో ఎన్ని చేసేవాడిని? 13లో 4 చేసేవాడిని. ఎలా ఉంటుంది చెప్పండి? దీనివల్ల హెల్త్ పాడవుతా లేదా? హలో, మీరు చూసుకోండి. మీకు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మీ ప్రాబ్లంలు ఏంటి చూసారా? ఎన్ని మిస్టేక్ చేస్తున్నాం ఇక్కడ. ఆల్మోస్ట్ 13లో 4 ఫాలో అవుతున్నాం. చేయకూడని చేయట్లేదు, చేస్తాం. దానివల్ల ఎన్ని ప్రాబ్లం. తర్వాత 100% ఫాలో అయ్యాము. సో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరు కూడా. చూసారా ఫుడ్ ఏం తినాలి? జ్యూస్ చూడండి, వెజిటేబుల్ జ్యూస్ చేసుకోండి. ఇట్లా క్యారెట్, బీట్రూట్, కీరదోసకాయలు, ఉసిరికాయ, తర్వాత అన్ని ఆకులు, మన కరివేపాకు, పుదీనా, ఇది మన ములగాకు వేసుకొని చక్కగా మిక్సీ చేసేసి పిండేసుకొని జ్యూస్ చేసుకోండి. దానిలో చియా సీడ్స్ పెట్టుకొని కొంచెం హిమాలయన్ సాల్ట్, తర్వాత హనీ వేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది జ్యూస్ తాగండి. అప్పుడు 3 సార్లు అవుతుంది, పర్వాలేదు. జ్యూస్ తాగుతారు, 2 సార్లు ఫుడ్ తింటారు. ఒకసారి ఏమో మామూలు కుక్డ్ ఫుడ్ ఇంట్లో చేసింది తినండి, రెండోసారి ఏం చేస్తారు? అన్కుక్డ్ ఫుడ్ ఇచ్చేసారా? స్ప్రౌట్స్, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోండి, చక్కగా కడుపు నిండా తినండి. ఎవరికి డయాబెటిక్ లేదనుకోండి 2 సార్లు ఇది తినండి, అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు. ఎవరెవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్, పీసీఓడి ప్రాబ్లం అన్నీ పోతాయి. ఎప్పుడైతే మనం దీన్ని న్యూట్రిషియస్ ఫుడ్ అంటాం. ఇది తినండి. ఎనీ క్వశ్చన్స్? మళ్ళీ తర్వాత అందరూ కూడా హెల్త్ స్కోర్ ఎలా చేసుకోవాలి చూసుకున్నారు కదా అందరూ. ఇంకేం ఎనీ క్వశ్చన్స్? సార్ లాస్ట్ స్క్రీన్ ఒక్కసారి పెట్టరా సార్? ఇందాక గ్రూప్లో షేర్ చేస్తానండి, డోంట్ వరీ. ఐ షేర్ ద స్క్రీన్ షాట్ షేర్ చేస్తానండి. చూసారా? ఓకే. చూసారా 2013లో ఎన్ని 8 గ్రూప్ హెల్త్ లో ప్రాబ్లం. లేను సార్. ఏమంటారు? గ్రూప్ లో నా నెంబర్ లేదు సార్. అయ్యో, మీరు జారండి మరి గ్రూప్లో. చెప్తాను సార్. మీకు నా నెంబర్ నోట్ చేసుకోండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను పెడతాను, డోంట్ వరీ. ఓకే, హలో. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. చూడండి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి చూసారా? ఎలా ఇంప్రూవ్ అయ్యాము? 9 kg వెయిట్ లాస్, వెయిట్ సైజ్ రిడక్షన్, మెడిసిన్స్, నిల్ మెడిసిన్స్, హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ ఫ్రమ్ 30% to 90%. 30% అంటే 7 హెల్త్ ఇష్యూస్, 90% అంటే ఒక్క హెల్త్ ఇష్యూ. ఏంటది? నా HbA1c 7%. ట్యాబ్లెట్ లేకుండానే మేనేజ్ అవుతున్నాం అనమాట. దీనికి కారణం ఏంటి? ఇది బయటపడిపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ద డ్యామేజ్ హ్యాస్ బీన్ ఎక్స్టెన్సివ్. చూసారా? నాది ఇన్సులిన్ 5.09 ఉంది. అంటే ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు. నేను కనుక ఇఫ్ ఐ హ్యావ్ నాట్ చేంజ్ మై హ్యాబిట్స్ ఇన్ 2014, నౌ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ ఇన్సులిన్. హెల్త్ ఘోరంగా అయ్యేదన్నమాట. మీరు అందరూ కూడా టెస్ట్ చేయించుకోండి, తెలుసుకోండి మీ ప్రాబ్లం ఎక్కడుందని. ఆ తర్వాత ఈ కేస్ స్టడీ చూడండి. ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఏమేమి ఇంప్రూవ్ అయ్యాడు? HbA1c 11.9% 5%. అద్భుతమైన రిజల్ట్. 11.9% అంటే చాలా ఎక్కువ అనమాట. అలాంటిది 5% ఎన్ని నెలల్లో? 4 నెలల్లో వెయిట్ 16 కిలోలు తగ్గాడు. అంతకుముందు ఎంత చుట్టూ యూరిన్లో కూడా షుగర్ పోతుంది తనకి. 7 హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి. 7 హెల్త్ ప్రాబ్లం అంటే ఒక్క హెల్త్ ప్రాబ్లంకి వచ్చాడు. B12 ఆయనకి ఇంజెక్షన్ చేయించుకోమంటే ఆయన చేయించుకోవాలి. ఇంజెక్షన్ చేసుకుంటే 100% అయ్యాడు. సరే వెయిట్ తగ్గాడు, బీపీ తగ్గిపోయింది. చూడండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ 7 to 1 వచ్చింది, అద్భుతం. ఫాస్టింగ్ ఇన్సులిన్ 14 to 5. షుగర్ చూడండి 200 నుండి 81 వచ్చింది. A1c 11.9% 5%. సార్ కొలెస్ట్రాల్ ఎలా సాధ్యం చెప్పండి? ఇది వాట్ ఈస్ ద లాజిక్? హలో, దినచర్య ఫాలో అయ్యారు. ఇంకా
రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి హెల్త్ స్కోర్ చెక్ చేసుకొని ఏమేం ప్రాబ్లంలో తెలుసుకొని దినచర్య ఫాలో. ఈ 3 స్టెప్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వై ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ టైమ్ అండ్ అగైన్, దిస్ ఈస్ ద సీక్వెన్స్. ఇప్పుడు ప్రస్తుతం టుడే ఇప్పుడు మన హెల్త్ కారణం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మనం చేసినటువంటి మంచి హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, అన్ని రాంగ్ హ్యాబిట్స్ అన్నీ కలగాపులగా అయ్యి ఇప్పుడు మన ఇటు ధైర్యం ఓవర్ వెయిట్ అవ్వటం, డయాబెటిక్ రావడం, పీసీఓడి రావడం కారణం అది. దానికి మనం ఏం చేయాలి? ముందు మన సీన్ తెలుసుకోవాలి. ఎందుకు మనం ఎక్కడ ఉన్నాం, మన హెల్త్ స్కోర్ ఎలా ఉంది. మనకు మీకు ఒక్కరికి ఒక పీసీఓడే ప్రాబ్లం తెలుసు, మిగతా తెలియదు. ఎందుకని? మీరు టెస్ట్ చేయించుకోలేదు. టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది అనమాట. ఓకే. ఈయన చూడండి, ఈయన ఇంప్రూవ్ అయ్యాడు. 80 kg నుండి 8 kgs తగ్గాడు. ఎన్ని నెలలు? 9, 10, 11, 3 monthsలో. HbA1c 8.9%, 7%, 30%, 60%. ఈయన చూడండి, ఈయన ఎంత తగ్గాడు? 20 kilos తగ్గాడు. 10 inches వేస్ట్ సైజ్ తగ్గిపోయింది. 8 హెల్త్ ఇష్యూస్ నుండి 3 హెల్త్ ఇష్యూస్కి వచ్చాడు. చూసారా? ఈయన ఇన్సులిన్ చూసారా? 28.8 నుండి 16.7. ఇంకా తగ్గాల. స్టిల్ హీ హ్యాస్ టు రెడ్యూస్. సో హీ హ్యాస్ టు ఫాలో. చూసారా ఇంప్రూవ్మెంట్ ఎలా? ఈ చెన్నైలో పార్క్లో కలిసాడు అనమాట. అదే ఏరియాలో ఈ టుక్ ద ఫొటోస్. ఈజ్ అ ప్రొఫెసర్, ఈజ్ అ డాక్టర్ అండ్ అ ప్రొఫెసర్. 6 months చూసారు ట్రాన్స్ఫర్మేషన్. తెలుస్తుందా అందరికీ? తర్వాత తిని చూడండి, ఈయన ఎన్ని తగ్గాడు? 16 kg వెయిట్ లాస్ అయ్యాడు. జస్ట్ ఇన్ అబౌట్ 11, 12 to 3 monthsలో 9 హెల్త్ ఇష్యూస్ నుండి 2 హెల్త్ ఇష్యూస్కి వచ్చారు. ఈయన చూడండి, ట్రైగ్లిజరైడ్ చూడండి 786 ఉంది, చాలా ఎక్కువ అనమాట. డాక్టర్ దగ్గరికి ఈ ట్యాబ్లెట్లు ఇచ్చేసాడు. అలాంటిది ఎంతకు వచ్చాడు? 211కి వచ్చాడు. ఆల్మోస్ట్ ఈ ఫాలోయింగ్ ఫర్ లాస్ట్ 2 years నుండి. January 23, April 23కే ఇంప్రూవ్ అయ్యాడు. చూసారా? ఆ తర్వాత August 23, రీసెంట్ 25 రీసెంట్ రిపోర్ట్ పెట్టాడు అనమాట తను. ఏమేమి ఇంప్రూవ్ అయ్యాడు? ప్రీ డయాబెటీస్ రెమిషన్, ప్రీ డయాబెటిక్ ఉండేది 5.7%, 5.2%. సీక్వెన్స్ ఏం లేదు. మనం యూ అండర్స్టాండ్ ద ప్రాసెస్, ఫాలో ద ప్రాసెస్. ఇంకా మీరు నెక్స్ట్ ఇంప్రూవ్ అవ్వాలి. ఫుడ్ డైట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, వైట్ రైస్ అవాయిడ్ చేయటం, మంచిగా బ్రౌన్ రైస్ కానీ మల్టీగ్రేన్ చపాతీలు పెట్టుకోండి, ఎక్కువ కూరలు పెట్టుకోండి, సలాడ్స్ పెట్టుకోండి. 2 సార్లు అదే తినండి, నో ప్రాబ్లం. ప్రోటీన్ కంపల్సరీ ఉండాలా సార్ అంటున్నారు కదా, కంపల్సరీ ఉండాలి. మీ చెప్పండి, మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది? సునీత గారు అని అడిగింది. అవును సార్. చెప్పండి, మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది? వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ 85 ఉన్నాను సార్. మీరు టెస్టులు చేయించుకున్నారా సునీత గారు? చేయించుకున్నాం సార్, మీకు పెట్టాను కూడా. ఎంత ఉంది సార్ అది హెల్త్ స్కోర్ ఎంత ఉంది మీది? హెల్త్ స్కోర్ అంటే ఎన్ని పాటిస్తున్నానా సార్? ఈ 10 హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి? ఓవర్ వెయిట్ ఉన్నారు, దాంతోపాటు ఇంకేమేమి ఉన్నాయి? థైరాయిడ్ ఉంది, ఇంకా కాదు. మీరు చార్ట్ పెట్టుకోవాలి మేడం. మీరు ఇట్లా మాట్లాడితే నో యూస్. మీరు చార్ట్ పెట్టుకుని టక్కని చెప్పాలి, మాకు 7 ప్రాబ్లంలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, నాకు ఓవర్ వెయిట్, బీపీ ఉంది. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మీ హెల్త్ స్కోర్ 70% ఉందా? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 3 ప్రాబ్లంలు ఉన్నా వినండి. అంటే మనకు 9 ప్రాబ్లం ఉండాల్సిన పనిలే. ఒక ప్రాబ్లం ఉన్నా బ్యాండ్ పడుద్ది. ఎట్లా అంటే మనం వెళ్ళే బోట్లో ఒక క్రాక్ ఉన్నా బ్యాండ్ పడినట్లే, మనకు ఒక ప్రాబ్లం ఉన్నా బ్యాండ్ పడుద్ది. డోంట్ వెయిట్. అయ్యో నాకు ఒకటే ప్రాబ్లం లేదనుకొని చాలా మంది అనుకుంటారు. ఒక్కొక్కరికి కిడ్నీ పోయింది అనుకోండి, ఒకటే ప్రాబ్లం, కానీ వాడు ఎంత బాధపడతారు. ఇంకోటికి 4-5 ప్రాబ్లంలు ఉండొచ్చు. ఇది కాదు పాయింట్. ఇది ఫాలో అయితే ఇన్సోమియా తగ్గుతుందా సార్? చూడండి, ఇన్సోమ్నియాకి మీరు ఫస్ట్ యూ డూ ద రైట్ థింగ్స్. ఇందా మనం ఏం చెప్పుకున్నాం, మనం ఈ ప్రాసెస్ ఫాలో చేయాల్సిన ఐటమ్స్ అన్ని వేసి కరెక్ట్ చేస్తే మీరు చేసేటువంటి డిష్ మంచిగా వస్తుందా రాదా? వస్తుంది. అంతే. ట్రై చేయండి, కీప్ డూయింగ్ యువర్ బెస్ట్. అది ఇంప్రూవ్ అవుతుంది, ఇది ఇంప్రూవ్ అవుతుంది అనేది చెప్పడం కష్టం. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. ఎస్, ఇట్ మే హ్యావ్ ఎ డిఫరెంట్ రీజన్. మీరు నాతో మాట్లాడండి సునీత గారు, కాల్ మీ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనందరికి ప్రాబ్లం ఏంటంటే మన ఛాలెంజ్ మనకుంటుంది, ఎవరు ఛాలెంజ్ ఆడదు. కాఫీ టీలు మాలేని వాళ్ళు ఉంటారు పాపం. తర్వాత నిద్ర రాని బ్యాచ్, స్ట్రెస్ అయిన బ్యాచ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, నీళ్లు తాగలేము, నీళ్లు తాగితే వామిటింగ్ వస్తుంది అంటారు, సారీ తినకపోతే నీరసం వస్తుంటారు. ఇవన్నీకి మనకి ఇండివిజువల్ సొల్యూషన్ కావాలి. అర్థమైందా? కానీ వెన్ యూ డూ దీస్ థింగ్స్ మీరు ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు అనుకోండి, రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా లేదా? చూసారు కదా రిజల్ట్స్ ఎలా వచ్చినాయి వాళ్ళందరికీ. దే హావ్ నాట్ ఈవెన్ మెట్ మీ.
వాడు నన్ను ఎవరు కలవని కూడా కలవాల. ఓకే ఫాలో ద ప్రాసెస్, ఇట్ విల్ గివ్ ద రిజల్ట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా ఐ ప్లేడ్ ఏ వీడియో అండ్ షోన్ యూ ఆల్సో, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, మనం ఏం చేయాలి. గ్రూపు సభ్యులందరికీ నమస్కారం. నా పేరు అజయ్ కుమార్. నేను మహీంద్రా యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్గా చేస్తున్నానండి. నేను నవంబర్ 2024లో గురుకుల్ యాప్లో వెయిట్ లాస్ కోసమని నేను జాయిన్ అయ్యాను. అందులో భాగంగా శివగంగేశ్వర్ సార్ ఆధ్వర్యంలో క్లాసెస్ నిర్వహించడం జరిగింది. నేను అప్పుడు అటెండ్ అయ్యాను. నేను నా తరఫు నుంచి నేను ఒకటి ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నాను. అదేంటి అంటే, భగవంతుడు అనేవాడు డైరెక్ట్గా ఎప్పుడు రాకండి, మనకి ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారానో మనల్ని గైడ్ చేస్తుంటారు. నాకు వచ్చేసి శివగంగేశ్వర్ సారు రూపంలో మరి భగవంతుడు నాకు హెల్ప్ చేశాడేమో అనిపిస్తుంది. నాకున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఎక్కువగా అలసట ఉండడము, తర్వాత నేను వాకింగ్ చేయాలనుకున్నా కానీ చేయలేకపోవడము, ఎక్కువగా మగతగా ఉండడము, తర్వాత ఎక్కువ నిద్రపోవాలి అనిపించడము, ఈ విధమైనటువంటి ప్రాబ్లం. కాళ్ళలో తిమ్మిళ్ళు పట్టేట్టుగా ఉండడం, ప్లస్ కాళ్ళలో మంటలు, తర్వాత కొంచెం గులగుల పెట్టినట్టుగా, అంటే మామూలుగా కూర్చున్నట్టుగా కాళ్ళలో ఉండేది అనమాట. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి నేను పోతూ ఉంటే సార్ ఏమన్నారంటే, ఫస్ట్ బ్లడ్ టెస్ట్ తీసుకోండి, మీరు బ్లడ్ టెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఆ తర్వాత ఇక్కడ మీకు ఏ విటమిన్ ఏదైతే డిఫిషియన్సీ ఉందో దాని ప్రకారంగా నేను గైడ్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా నేను బ్లడ్ టెస్ట్ ఆర్టీ ల్యాబ్లో తీసుకోవడం జరిగింది. సార్ ఏమంటే B12 ప్లస్ D విటమిన్ సప్లిమెంట్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అమ్మా అని చెప్పారు. నేను అదేవిధంగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్. నాకు అలసట లేదు, ప్లస్ మగతగా ఉండడం అది లేదు, ఇంకా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్, కాళ్ళు తిమ్మిళ్ళు పట్టడం కానీ మంటలు రావడం కానీ ఏం లేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శివగంగేశ్వర్ సార్. చూడండి, బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది, లేకపోతే మనందరం ఇతర ఇబ్బంది పడతానే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఓన్లీ బ్లడ్ టెస్ట్ అని చెప్తారా, దానికి ఏమన్నా స్పెసిఫిక్ ఇట్లా చేయండి అని చెప్పాలి? అవునే, 11 టెస్ట్ పేర్లు చెప్పారు కదా మేడం, 11 టెస్టులు కావాలి మనకి. అది గ్రూప్లో పెడతాను, మళ్ళీ పెడతాను, మీరు అవి చేయించుకోండి. ఎందుకంటే మనం ఈవెన్ అపోలో హాస్పిటల్లో 10,000 కట్టినా కూడా అవి మనకు కావాల్సిన 11 టెస్టులు 2-3 ఉండవు. అది అది చాలా ఒక ఉన్న ఈ 11 టెస్టులకి మీకు 4,000 3,000 వసూలు చేస్తారు. మనకు కావాల్సిన 11 టెస్టులు ఏం చెప్పాను కదా ఆల్రెడీ. ఫాస్టింగ్ షుగరు, ఫాస్టింగ్ ఇన్సులిన్, HbA1c, ఆ తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవాలా కదా, కిడ్నీ ఫంక్షన్ చూసుకోవాలా, తర్వాత ఫ్యాటీ లివర్ ఉందో చూసుకోవాలా, డి విటమిన్ ఉందా కరెక్ట్గా ఉందా, B12 ఉందో చూసుకోవాలా. ఇట్లా అనమాట 10, 11. తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు, మనం హిమోగ్లోబిన్ ఎలా తెలుసుకోవాలి. యూరిన్ అనాలిసిస్ చేస్తే మనకి ఏమన్నా వైరస్ ఉందా, బ్యాక్టీరియల్ ఉందా తెలిసిపోయింది. ఈ 11 టెస్టుల వలన, అదే కదా చార్ట్ చూశారు కదా మీ అందరూ. ఈ చార్ట్లో ఏం పెట్టాను అందరికి, హెల్త్ స్కోర్ పెట్టాను కదా, చూడండి ఇందులో చూసారా ఏమన్నా. ఇందులో థైరాయిడ్ టెస్ట్, స్క్రీన్ షాట్ తీసుకోండి. థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి, లిపిడ్ ప్రొఫైల్ కావాలి, లివర్ టెస్ట్ కావాలి, HbA1c కావాలి, డి విటమిన్, B12, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఆ తర్వాత మన కూడా ఉంటారు కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసుకుంటే మనం ఇంప్రూవ్ అవుతాం. చూడండి ఇక్కడ చూసారా, కంప్లీట్ బ్లడ్ కౌంట్, హిమోగ్లోబిన్, యూరిన్ అనాలిసిస్, ఈ 11 టెస్ట్ చేసుకుంటే మనం ఇట్లా చార్ట్ తయారు చేసుకోవచ్చు అనమాట. చేసుకుంటే మనకు తెలుస్తుంది. అంటే అన్నీ చేసుకున్నాం, హిమోగ్లోబిన్ చేయలేదు అనుకోండి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది అనుకోండి, మిగతా ఎన్నో లాభం ఉండదు. కొంతమందికి పాప లేడీస్కి ఏమవుతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి, లేదా మనం షుగర్ పోతుండొచ్చు యూరిన్లో నుండి, లేదా ప్రోటీన్ పోవచ్చు. ఇవన్నీ చేసుకుంటే ఒక ఐడియా వస్తుంది అనమాట, మీకు ఒక బేసిక్ ఐడియా. ఓకే, డౌట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను ఐ సెండ్ యూ దట్ పంపిస్తాను. మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండండి గ్రూప్లో. మీకు రిజల్ట్స్ రావాలంటే మీరు అందరికి ఏం చెప్పారు, మీ అందరూ కొత్తగా మీరు సైకిల్ నేర్చుకుంటున్నారు అనుకోండి, మీ అందరూ మీరు వెళ్తే మోకాళ్ళు బగులుతాయి. ఏం చేస్తారు, అందరూ హెల్ప్ తీసుకోవాలి. ఒక 3-4 డేస్ హెల్ప్ 3-4 డేస్ హెల్ప్. రోజు ఒక 4 రోజుల తర్వాత మీరు వెళ్ళిపోతారు రాకెట్ లాగే, మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. ఇప్పుడు ఇందాక మేడం ఎక్స్ప్లెయిన్ చేసే అద్భుతంగా చెప్పిందా మేడం, దినచర్య ఎలా ఫాలో అవ్వాలని. ఇంకెవరైనా షేర్ చేస్తారా? 15 రోజుల్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్లు ఎవరైనా ఉంటే చెప్పండి.
ఎవరు ఫాలో అయ్యారు? చెప్పండి, ఎవరు ఫాలో అవ్వలేదా అయిపోయి? సార్ వామ్ వాటర్ నేను తీసుకుంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను, డైలీ 2 మీల్స్ నేను రెగ్యులర్గా చేస్తాను. వెయిట్ లాస్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను సార్. చూడండి, ఒకసారి ఎక్కడో మీకు చేస్తున్నారు మెసేజ్ అంటే. వినండి, ఎక్కడో అవుతుంది. వినండి మంజులా గారు, వినండి. సూర్య నమస్కారాలు చేస్తాను. మంజులా గారు సింపుల్ ఎగ్జాంపుల్. అన్ని వేశాను మా పప్పు చాలు అన్ని, కానీ టేస్ట్ రాలేదు అంటే అదే మిస్టేక్ ఎక్కడో అవుతుంది జరుగుతుందా సార్. లేదా? అడ్వైస్ అర్థమైందా? తీసుకోవాలి. అర్థమైంది సార్. పాసిబిల్లీ మీకు మెసేజ్ చేస్తాను. విటమిన్ డిఫిషియన్సీ అది దిస్ ఈస్ వేర్ మనందరం కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నమాట. డిటెక్టివ్ లాగా చెక్ చేసుకోవాలా ఏంటి కథ, ఎందుకని అవ్వట్లేదు ఏంటి. దానికి ముందు ఈ క్లారిటీ హెడ్డింగ్ మాత్రం ఉంది సార్. నాకు ఇటువైపు బాగా తల తిరగడం మాత్రం బాగుంది. మేడం కూడా చెప్పాను, ఆదిత్య మేడం గారికి. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోలేదు చూసారా? మీకు చూసారా? మొన్న తీసుకున్నాను సార్, కానీ ఓన్లీ కంప్లీట్ బ్లడ్ పిక్చరే చేశారు సార్. అదే అది అంతా అదండి. కంప్లీట్ అది ఇవన్నీ వినండి, ఇవి చేసుకుంటేనే తెలుస్తుంది మీకు. ఐ హావ్ సీన్ వన్ లేడీ, ఆమె యోగా టీచర్ అట, యోగా నేర్పిస్తుంది. ఆమె చెప్పింది అందరికీ, కానీ నాకు బాగా నీరసం వస్తుంది, పొద్దున్న రాగి జావ తాగుతున్నాను. నీరసం తాగితే రాగి జావతో పాటు నీరసం పోదాం, టెస్ట్ చేసి చూస్తే డి విటమిన్ B12 తక్కువ ఉంది ఆమెకి. తర్వాత ఇంప్రూవ్. ఇందాక చూశారు కదా అతను లావుట్ ఆయన ఎలా తగ్గడానికి B12 తగ్గడం వల్ల ఆయన నీరసంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, సార్ నేను ఎన్నో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చెక్ చేసిన. బేసిక్ చూడండి, అంటే గొప్ప అని చెప్పట్లా, మనం చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరు అందరూ టైం స్పెండ్ చేశారు. డౌట్స్ ఉంటే అడగండి, ఓకే? అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ టు గెట్ గుడ్ రిజల్ట్స్. మంత్ ఎండ్ లోపు అద్భుతంగా, అంటే ఇంతకు ముందుగానే హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి. ఆదిత్య గారు, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సార్. ఈ గ్రూప్లో ఎలా ఉన్నారు ఇంటరాక్షన్? ఓకే సార్. ఇప్పుడు అంటే అందరు జ్యూస్ ఫాస్టింగ్ లో ఉన్నారు సార్, ఒక నియర్లీ 10 మెంబర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఎవరు ఫీడ్బ్యాక్ షేర్ చేయట్లేదు, ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ తెలుసుకోండి. చెప్తే అడిగితేనే తెలుస్తుంది, లేకపోతే మీకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ జ్యూస్ గారు. ఫాస్టింగ్ డే, థ్యాంక్ యూ సార్. జ్యూస్ ఫాస్టింగ్ డే 2 ఎవరెవరు చేస్తున్నారండి? డే 1 తోనే స్టాప్ చేశారు?